వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. ఆరోగ్యం ఆలోచనలు చదువుతున్నాం కదండీ! పీడీఎఫ్ 135. నిన్న అన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నాం గదా! ఎలా ఉంటాయి అలా ముద్దర్లు, మనసుకేంటి ఇంకా మన ఆలోచనలు బట్టి ఉంటది. పుట్టడం, గిట్టడం ఇది సహజంగా జరుగుతదని తెలుసుకున్నాము. సెకండ్ పారాగ్రాఫ్ అండి. ఇలా జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉన్నాం. చేసిన తప్పుల్నే మళ్ళీ మళ్ళీ చేస్తూ, సంస్కారాలను పెంచుకొని మళ్ళీ మళ్ళీ జన్మలను ఎత్తుతున్నాం. మన శక్తి మనల్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటది. బుద్ధి మనసు కంటే సూక్ష్మమైనది. అన్నిటికన్నా సూక్ష్మమైనది బ్రహ్మ. అయితే మనము ఈ సూక్ష్మమైన వాటి వైపు వెళ్ళకుండా శరీరానికే పరిమితమవుతున్నాము. శరీరాన్ని, కండరాలను, నరాలను నియంత్రిస్తున్నాయి. కాబట్టి అవి పదార్థం కన్నా, శరీరం కన్నా సూక్ష్మమైనవి. కాబట్టి సూక్ష్మమైనవి అతి ముఖ్యమైనవి. ఆలోచన శరీరాన్ని నియంత్రిస్తూ కాబట్టి ఆలోచనలే శరీరం కంటే సూక్ష్మమైనవి. చిన్న విత్తనం భూమిలో నాటితే అదే పెరిగి, పెరిగి మహావృక్షమవుతుంది. అలా అలాగే ప్రతి జన్మలో సంస్కారాలు, కోరికలు బీజాన్ని మనం నాటుతున్న కొద్దీ అవి పెరిగిపోయి మోక్ష సాధనకు అవరోధులుగా మారతాయి. సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు ఇలా పెరిగి, పెరిగి మనం విముక్తి దూరమవుతున్నాం. అందుకే మనం పెంచుకున్న సంస్కారాల బీజాన్ని సమూలంగా తీసివేస్తే మళ్ళీ అవి రావు. మరు జన్మ ఉండదు. అదే. ఈ పారాగ్రాఫ్ అంతా ఏంటంటే మనకి మోక్షాన్ని పొందాలి. పరంపరం భగవంతుడిలో ఐక్యమైపోవాలి. మళ్ళా జన్మ అంటూ వద్దు అనంటే ఏం చేయాలనేదే చెప్తున్నారు. ఈ జనన మరణ చక్రంలో పడిపోయి చేసిన తప్పుల్ని పదే పదే చేస్తూ ఉంటాము. కోరికలు దీనివల్ల ప్రభావితం అవుతుంది. బుద్ధి చాలా చిన్నది. మనసు మీద మనం మనసుని అస్సలు పట్టించుకోకూడదు. మనసు చెప్పిన మాట అస్సలు వినకూడదు, చేయకూడదు అని కూడా అంటున్నారనమాట. అన్నిటికన్నా సూక్ష్మమైనది బ్రహ్మ అన్నమాట. ఈ అన్నిటికి శరీరానికే మితమవుతున్నాం గానీ, శరీరం గురించి ఆలోచిస్తున్నాం కానీ, ఆత్మ గురించి గానీ, ఎట్లా మనం శరీరాన్ని నియంత్రించుకొని ఎట్లా చేయాలి? ఏ పదార్థం అనేది కూడా చెప్తున్నాడన్నమాట. శరీరం కన్నా ఇయన్నీ బుద్ధి, ఇయన్నీ పదార్థం అన్నీ సూక్ష్మమైనవి. చాలా చిన్నవి. దాని గురించి మనము ఆలోచించాలి. ఆత్మ గురించి ఆలోచించాలి అని కూడా చెప్తున్నారు. అదే ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నాడన్నమాట. దాని ప్రభావమే మన మనసు మీద పడి, మనసు పాడు చేయటం వల్ల మన ఆలోచనలు మారి శరీరాన్నే పట్టించుకుంటున్నాం కానీ, ఆత్మనేం పట్టించుకోవట్లేదు అంటున్నాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చిన్న ఇత్తనం వేస్తే అది పెద్ద చెట్టవుతది గదా! పెరిగి, పెరిగి. అలాగే మనలో కూడా అట్లానే ఆ వాసనలు, పోయిన జన్మలివి, ఇవి అన్నీ పెరిగి, పెరిగి ఆ కోరికల విధానం నాటుకుపోయి మోక్ష సాధనకి చేయలేక అడ్డుపడుతున్నాయి. ఈ సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు గూడా పెరిగి, పెరిగి మనం చేయాల్సిన పనేంటి? మనం వచ్చిందేంటి భూమి మీద? ఇయన్నీ మర్చిపోతున్నాం అన్నమాట. ఈ సంస్కారాలు, ఈ కోరికలు ఇయన్నీ పెంచుకోకుండా మనలోంచి తీసేస్తే మనకి మరో జన్మ అంటూ ఉండదు అని చెప్పి చెప్తున్నాడు. ఎవరో తిట్టారని వారిపై ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకున్నారంటే దానికి కారణం ఆ వ్యక్తి కాదు. పూర్వజన్మ కర్మల ఫలితం అనుభవించాలి కాబట్టి నీలోని ఆ సంస్కారాలు బయటికి రావడానికి ఆ వ్యక్తి ఒక మాధ్యమమే అవుతాడు. కానీ కారకుడు కాదు. ఈ భావనను అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి పైన కోపం, ద్వేషం ఉండవు. మీలో ఉన్న సంస్కారాలు తీసివేసుకోవడానికి ఆ వ్యక్తి ఒక అవకాశం ఇచ్చాడనే భావనతో ఉండాలి. అప్పుడు మనసు స్వచ్ఛమవుతుంది. అది అర్థం చేసుకొని ఈ రకంగా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మీకు ఎదురయ్యే ప్రతి సంఘటనను స్వీకరించి మీలోని సంస్కారాలను తొలగించుకోవాలి. అప్పుడే దుఃఖం నుండి బయటపడి ఆనందాన్ని పొంది విముక్తిని పొందే అవకాశము ఉంటుంది. ఈ ధర్మ సూత్రాన్ని అనుసరించి ఏ వ్యక్తి అయినా తిట్టవలసిన అవసరం లేదు కదా! ఏ వ్యక్తి పైన కూడా పగ, ద్వేషం, కోపం పెంచుకోవాల్సిన అవసరం లేదు కదా! మీ ఔన్నత్యాన్ని చూపించామంటే ఇదే. ఏ విషయాన్ని, ఏ సంఘటనను తీవ్రంగా, సీరియస్‌గా తీసుకోకూడదు. అది. ఎవరన్నా తిట్టినా వాళ్ళ మీద పగ ఇలా పెంచుకోవాకండి అని చెప్తున్నాడు. ఆ వ్యక్తి గాదు కారణము. మీ పూర్వజన్మ మీరు చేశారు. మీ రిఫ్లెక్షనే అది అని చెప్పేసి అంటున్నాడు. ఆ సంస్కారాలన్నీ బయటకు పంపించేసి మంచిగా ఉండాలి అని చెప్పి కూడా చెప్తున్నారు. ఆ భావం అర్థం చేసుకొని ఉంటే బావుంటదని కూడా అంటున్నాడు. ఆ సంస్కారాలు తీసేయాలంటే ఒక అవకాశం ఇస్తున్నారు మీకు అని కూడా
ఆ భావనలో ఉండాలి. అప్పుడు మనకి మనసు స్వచ్ఛంగా ఉంటది. లేదంటే ఇంకా ఆ లోపల ఉండటం వల్ల ఇంకా అదే కూరుకుపోయి ఇంకా ఎప్పుడు మనిషి కనిపించినా అదే అనుకుంటూ ఉంటాం. ఒకసారి తప్పు చేశామనుకోండి ఎగ్జాంపుల్, ఇంకా అదే గుర్తుపెట్టుకుంటారు. అంతేగాని మంచి చేసినా గాని వాళ్ళని గుర్తించరనమాట. అదే రకంగా ఈ కర్మ సిద్ధాంతాన్ని మీరు అనుసరిస్తూ ఉంటారు. అయన్నీ బయటకి పంపించేయాలి. అప్పుడు మనం బాధ నుంచి బయటపడి అన్ని ఆనందంగా ఉంటాము. విముక్తి పొందుతాము. ఈ సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకొని పని చేయాలి అని చెప్పేసి అంటున్నాడనమాట. ఈ ధర్మ సూత్రాన్ని మనం ఆ వ్యక్తి తిట్టిన వ్యక్తి మీద ఆహ్, గుర్తుపెట్టుకొని అతను మనం మంచికే చేశాడనే భావనతో ఉండాలనమాట. లేదా ఈ పగ, కోపం, ద్వేషం ఇయన్నీ పెంచుకున్నామనుకో, పెంచుకోవాల్సిన అవసరం ఏమి లేదు అని చెప్పి చెప్తున్నాడనమాట. ఏ విషయానైనా, ఏ సంఘటనైనా సీరియస్‌గా తీసుకోవద్దు. జరిగిపోయిన గతాల గురించి ఆలోచించొద్దు. ప్లస్ మళ్ళా జరిగిపోయిన గాదు ఏ విషయాన్నైనా సీరియస్‌గా తీసుకోకూడదు. అదంతే. ఆ టయానికి అట్లా వచ్చింది అయిపోయింది. అంతే. దాని గురించి అస్సలు ఆలోచించొద్దు అని చెప్పి గూడా చెప్తున్నాడు. జనాభా గారు చదువుతారా? నేనే కంటిన్యూ చేయమంటారా? ప్రతి విషయంలోనూ వ్యతిరేక చదవాల భావాలు సారీ చదవాలంటే మీ ఇష్టం మీరు పర్లేదంటే చదవండి. లేదు ఆ, అంటే నేనైనా చదువుతాను. అదే. ఓ, సరే సరే. ప్రతి విషయంలో దగ్గర నుంచి అండి. ఆ! ఓకే. ప్రతి విషయంలోనూ వ్యతిరేక భావాలను ప్రదర్శిస్తూ ఉంటే వ్యక్తులతో పోట్లాటలకు, వాదులాటలకు దిగితే దానివల్ల మీలో వ్యాకులత, యాంగ్జైటీ పెరుగుతుంది. మీలో కోపము, ద్వేషము పెరుగుతాయి. కాబట్టి జరిగిన సంఘటనకు ప్రతిచర్యను ప్రదర్శించకుండా క్షమాగుణంతో దాన్ని మర్చిపోవాలి. అలా చేయకుండా ఒకసారి జరిగిన సంఘటనను అప్పుడే మర్చిపోకుండా పదే పదే గుర్తు చేసుకొని టేప్ రికార్డర్ రివైండర్ రీప్లే చేసినట్లుగా మదనపడుతూ ఉంటే మీ రక్తంలో విష పదార్థాలు పెరిగిపోతాయి. ప్రశాంతత కరువైపోతుంది. నీలో కలిగిన ప్రతికూలమైన ఆలోచనల వలన మీ ఆరోగ్యము పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంది. యాహ్! ఏంటంటే మనం ప్రతి విషయాన్ని వ్యతిరేక భావనలో అర్థం చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఆ వ్యక్తితో పోట్లాడినా, ఏదైనా సరే, ఓ మాట అన్నా ఎదుటి మనిషి అన్నా గాని దాన్ని పట్టుకోవకండి. వదిలేసేయండి అంటున్నాడు. లేదంటే మనలో ఇంకా పగ, ద్వేషం ఇయి పెరుగుతూ ఉంటాయి కదా! అయన్నీ గాకుండా క్షమాగుణంతో మర్చిపోవాలి. ఎప్పటికప్పుడు జరిగిన విషయాలు మర్చిపోవాలి. తవ్వుకోవద్దు అని చెప్పి అంటున్నాడు. ఎగ్జాంపుల్ టేప్ రికార్డ్ లాగా ప్లే చేస్తూ ఉన్నామనుకోండి, ఇంక మన రక్తంలో విష పదార్థంలాగా తయారవుతది. అదంతా ప్రశాంతతకి తక్కువైపోతామనమాట. ఆనందించాలని ఈ క్షణాన్ని కూడా చేయాల్సిన పనులు గూడా వచ్చిన పనులు మర్చిపోతాం. చేయాల్సిన పనులు గూడా చేయకుండా ఉంటాం. అప్పుడు ఈ భావనతో ఈ ఆలోచన వల్ల ఉన్నామనుకోండి, అప్పుడు ఆరోగ్యం అనేది పూర్తిగా చెడిపోయే అవకాశం ఉన్నది అని కూడా చెప్తున్నాను. జీవితంలోని ఏ సందర్భంలోనైనా వైఫల్యాన్ని పొందితే దాని గురించి విపరీతంగా ఆలోచించి దుఃఖంతో కుమిలిపోకూడదు. మీ వైఫల్యానికి కారణము ఇతరులు అని అనుకోవడం పొరపాటు. ఈ సృష్టిలో నేను, దైవం తప్ప ఇంకెవరు లేరు అనే భావనతో ఉండాలి. నీకు దేవుడికి మధ్యన ఎవరున్నా వాళ్ళంతా కల్పితము. అన్ని బాంధవ్యాలు, బంధాలు మన ఊహాలోకమే. బంధువులు, స్నేహితులు, కొత్త వ్యక్తులు వాళ్ళంతా మన సంస్కారాలను బట్టే జీవనయానంలో మనకు తారసపడతారు. మనలో రాగద్వేషాలు కూడా ఆ సంస్కారాలను బట్టే మనలో ఉంటాయి. మనం పెంపొందించుకోవాల్సింది సమభావన మాత్రమే. జీవితంలో జరిగే ఏ సంఘటన వల్లనైనా ఏ విషయంలోనూ చికాకు పడి కలతపడకూడదు. దైవ సంకల్పం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అనే సత్యాన్ని తెలుసుకోవాలి. అన్నిటిలోనూ ఓర్మిని ప్రదర్శించి తట్టుకునే శక్తిని నేర్చుకోవాలి. ఎవరు ఎక్కడ అన్యాయం చేసినా సరే అది దైవేచ్ఛ అని అనుకోవాలి. ఓర్మి సమయంలో ఈ ఓర్మి సంయమనము మీలో ఉంటే మీకు ప్రశాంతత, ఆనందము చేకూరుతాయి. అవతలి వారి కంటే మనమే తెలివైన వాళ్ళమని గర్వపడడమే మనం చేసే పెద్ద తప్పు. మీ అంతరాత్మను తెలుసుకోవడానికి మీరు ప్రార్థనలు చేయడమే మీకు సముచితమైన కర్మ.
జీవన గమనంలో నాకు ఎదురయ్యే అన్ని పరీక్షలను, కష్టాలను, విపత్తులను తట్టుకోవడానికి నాకు శక్తిని ప్రసాదించు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. మనము ఎప్పుడూ దేవుడితో ఉండడానికి పాటుపడాలి. కానీ ఏ ఇతర ప్రాపంచిక వ్యామోహాలకు గురి కాకూడదు. ప్రాపంచిక వ్యామోహాలను తీర్చుకోవడానికి పాటుపడితే మనకు తలపోటే మిగులుతుంది. పేరు, ప్రతిష్టలు, హోదా, గుర్తింపు, పదవి, డబ్బు వీటన్నిటి కోసము పాకులాడవద్దు. వీటన్నిటిపై వ్యామోహాన్ని కలిగించి మనస్సు మనతో ఆటలాడుకుంటుంది. ఇవేవీ శాశ్వతాలు కావు. ఇవన్నీ కూడా ఊహాజనితమైనవే, మాయలే. దైవ ప్రార్థన, ధ్యానమే సత్యము, అత్యున్నతము. మిగతావన్నీ తుచ్చమైనవి అనే భావన తెచ్చుకొని సంస్కారాలను తొలగించుకునే సాధనను కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. చెప్పాడండి. ఇది మటుకి ఈ పారాగ్రాఫ్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు లైఫ్ చేంజ్ అవ్వడానికి మనం. అవును. జీవితంలో ఏదైనా సరే విపరీతంగా మరీ ఆలోచించకూడదు. ఆలోచించామంటే ఇంకా బాధలో పడిపోయి ఊరికే కుమిలిపోయి కింద పడిపోతాం. కుంగిపోతూ ఉంటాం. అనారోగ్యాలు స్టార్ట్ అవుతాయన్నమాట. ఆరోగ్యంగా ఉండలేమన్నమాట. ఇది ఒక తప్పు చేశామనుకోండి అది అయిపోయిందని వదిలేయాలి. ఇంక నువ్వు దేవుడు తప్ప ఇంకెవరు లేరు. వాళ్ళంతా మన మధ్య కల్పితం మాత్రమే. ఈ బాంధవ్యాలు గాని, బంధాలు గాని ఎంత ఊహల్లో ఉంటున్నాం. స్నేహితులైనా, కొత్త వ్యక్తులైనా, ఇంక ఎవరైనా సరే ఇదంతా వేస్ట్ ఊహల్లో ఉంటున్నారు. మనం చేసిన పాత సంస్కారాలను బట్టి ఎంత వస్తది. అప్పుడు రాగద్వేషాలు ఏమి మనలో ఉంచుకోకుండా ఉంటాము అని కూడా చెప్తున్నాడు. అందరినీ సమాన భావంలో చూడాలి. సమాన భావం మాత్రమే ఉండాలి అని చెప్పి చెప్తున్నాడన్నమాట. ఏ సంఘటనలో అయినా, ఏ విషయంలో అయినా సరే చికాకు పడటం, అరవడాలు, ఈ కలతలు పడటాలు ఇలాంటివి ఏమి చెయ్యొద్దు. దైవ సంకల్పం అంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు అని తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని, ఒకవేళ మనం ఏమన్నా చేస్తున్న కార్యక్రమాలు ఏమన్నా అది ఒక్కోసారి గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఎట్లా ఉన్నా తట్టుకునే శక్తి మనం నేర్చుకోవాలి. అన్యాయం చేసినా గూడా అది దైవచ్చే అని దేవుడే చేపిస్తున్నాడు. మనం తెచ్చుకుందే ఇదంతా మనకు తెచ్చుకున్న కర్మనే అని అనుకోని చెయ్యాలన్నమాట. అప్పుడు దానికి దీనికి మనకు ప్రశాంతత, ఆనందంగా ఉంటామన్నమాట. వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళకన్నా మనమే తెలివైనోళ్ళు, గొప్పోళ్ళు, నాకే తెలుసు, నువ్వు చెప్పేదేంటి? వినకుండా ఉంటారు. ఒక్కొక్కసారి ఎదుటి మనిషి చెప్తుంటే ఒక్కొక్కసారి తప్పు చెప్పొచ్చు. అదే పట్టుకొని ఉంటారనమాట. అట్లా ఉండకూడదు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఎట్లా ఉంటారు? ఏంటి? ఏం చెప్తున్నారు? అని వింటే అందుకనే మనం అదే పెద్ద తప్పుగా చేస్తూ ఉంటాం. అలాంటి తప్పులు కూడా చేయవాకండి. అంతరాత్మని ప్రార్థించి ఏం చేయాలి? ఈ సమచితమైన కర్మలు చేయాలి. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు అన్ని పరీక్షల్ని మనం ఎదుర్కోవాలి. కష్టాలైనా, పరీక్షలైనా అయన్నీ మనం తెచ్చుకున్నయనమాట. అప్పుడు శక్తిని ప్రసాదించు. అది తట్టుకునే శక్తి నాకు ప్రసాదించు అని దేవుడిని అడగాలనమాట. అడిగితే దేవుడు మనతో ఇయన్నీ ఇదేసి మనకి కొంచెం ఇది జేస్తాడనమాట. ఈ వ్యామోహాలు, ఈ పాటుపడేది, ఈ తలపోటులు ఇయన్నీ తెచ్చుకోకుండా అప్పుడు తెచ్చుకుంటే ఏమవుతది? పేరు ప్రతిష్టలు పోతది. గొప్పతనం కోసం కొంతమంది చేస్తూ ఉంటారు. డబ్బు ఇదే అనుకుంటారు. రేపు పోయేటప్పుడు ఏమి డబ్బు రాదు, ఏమి రాదు. ఉన్నన్నాళ్ళు జ్ఞానం, ఆనందంగా నేర్చుకొని శుభ్రంగా తిరుగుతూ ఉండి చక్కగా హ్యాపీగా ఉంటే ఆరోగ్యం అదే బావుంటదనమాట. ఈ వ్యామోహంలో మునిగిపోవాకండి అని చెప్పి చెప్తున్నాడనమాట. ఇవన్నీ శాశ్వతం కాదు అని చెప్పి కూడా చెప్తున్నాడు. ఇంకొకటేంటంటే, ఇది ఇంకొకళ్ళ వల్ల వచ్చింది. వాళ్ళ వల్ల నేను నష్టపోయాను. ఆ! నీ వల్ల నాకు ఆరోగ్యం పాడైపోతుంది అని అనుకుంటున్నావు. అనే గాదు. అది నువ్వు తెచ్చుకుంది. నువ్వు మారాలి. నీ అంతట నువ్వు మారాలన్నమాట. అది ఒకటేంటి దైవ ప్రార్థన, నామము, జపాలు, ధ్యానము నీకిష్టం వచ్చింది ఏదో ఒకటి చెయ్యాలి. అలా చేస్తూ ఉంటే నీకు ధ్యానం అనేది సత్యం అనే మాట తెలుసుకుంటావు. ఇవన్నీ లేకపోతే నువ్వు ఆ భావన, ఆ పాత దాంట్లోనే మునిగిపోతూ ఉంటే ముందుకు వెళ్తూ ఉంటావు అని కూడా చెప్తున్నాడు. అందుకని మనం ఏంటంటే మంచిగా ఉండి మనం ఇప్పటికైనా తెలుసుకొని లేదంటే ఇంక బద్ధకం రావడం. బద్ధకం వచ్చిందంటే ఆరోగ్యం. ఇంక ఈ టీవీ సీరియల్స్, టీవీలు, ప్రోగ్రామ్స్ ఇలా పడ్డామంటే అవే మన మైండ్‌లోకొచ్చేస్తది. నెగెటివ్ భావాలుగా వచ్చేస్తాయన్నమాట. అవన్నీ ఏమి చూడొద్దు. మీకు టైం దొరికితే మంచి దాని కొరకు ఉపయోగించండి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. ఎవరి మీద ఏ భావన ఉండదు అని కూడా చెప్తున్నారనమాట. ఇట్లా ముందుకెళ్ళండి అని గూడా అంటున్నారు. సంతోషము, హ్యాపీనెస్ ఉంటే దుఃఖాన్ని, అన్‌హ్యాపీనెస్ తీసుకువస్తుంది.
ఉల్లాసము, జాయ్ ఉంటే విచారాన్ని సారో తీసుకువస్తుంది. ఆనందము, ప్లెజర్ ఉన్నప్పుడు వేదనను డిసిప్లెజర్ తీసుకువస్తుంది. ఇవన్నీ ఒకదాని వెంట మరొకటి వస్తూ పోతూ ఉంటాయి. ఏవి శాశ్వతం కావు. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అసత్యమైన ప్రాపంచిక సుఖాల వైపు వెళ్ళం నిత్యమైన అండి. కదా. అనిత్యమైన. అనిత్యమైన అనిత్యమైన ప్రాపంచిక సుఖాల వైపు వెళ్ళం కదా. మనసెప్పుడు కోరికల వైపు, ఆశ వైపు లాగుతూ ఉంటుంది. మనస్సులోని ఆశ వ్యామోహాలను ఏనాటికి సంతృప్తి పరచలేము. ఈ ఆశాపాశం నుండి విడివడి మనస్సుని అధిగమించినప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగలరు. అంతే కదండి. సంతోషంగా ఉన్నప్పుడు కొన్నాళ్ళు సంతోషం ఉంటుంది. తర్వాత దుఃఖం అనేది వస్తది. అన్‌హ్యాపీనెస్ వస్తది. అట్లానే జాయ్‌గా ఉన్నప్పుడు బాధ కూడా వస్తది. ఇంకా ఆనందంగా ఉన్నప్పుడు డిస్‌ప్లెజర్ అంటే ఆపోజిట్ ఎప్పుడు వస్తూనే ఉంటది. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటది. అయేం శాశ్వతం ఏం కాదు. కొన్నాళ్ళు ఇట్లా, కొన్నాళ్ళు ఇట్లా ఉంటది కాబట్టి అదంతా సత్యాన్ని గ్రహించాలన్నమాట. ఇది జరిగేది నిజమే అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి. ఎల్లప్పుడూ సుఖాల వైపు ఎళ్ళలేం. ఎల్లప్పుడూ దుఃఖాల వైపు ఎళ్ళలేమన్నమాట. అప్పుడు మన మనసు ఎప్పుడు ఈ కోరికల వైపు, ఆశల వైపు లాగుతూ ఉంటది గాబట్టి, అలాంటి భావనలో ఉంటాం అనమాట. ఏంటి మంచి జరిగినప్పుడేమో ఆనందిస్తాము. చెడు జరిగినప్పుడేమో ఇది ఇట్లా వాళ్ళ వల్ల జరిగింది, నీ వల్ల జరిగింది, లేపోతే ఇట్లా జరిగింది అని చెప్పి బాధపడిపోతే అనారోగ్యం వస్తది. అట్లా కాదు. కొన్నాళ్ళు అట్లా, కొన్నాళ్ళు ఇట్లా ఉంటది. ఇయన్నీ శాశ్వతం ఏం కాదు. వస్తూ పోతూ ఉంటది. మీ కోరికలు కూడా అటువైపు, ఆశ వైపు అట్లా ఉన్నాయనుకోండి, అవన్నీ మనసులో నుంచి తీసేసేయండి. ఆ వ్యామోహాల నుంచి బయటకొచ్చేసేయండి. అప్పుడు మీరు ఆనందంగా ఉండగలరు. ఈ అవకాశాన్ని మీరు వదిలేస్తే మనసు ఎదుర్కోగలరు. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగలరు అని కూడా చెప్తున్నారు. అదే మనకు చెప్పారు కదండి, సంతోషమే సగం బలం అని మన యెస్. పెద్దవాళ్ళు. మంచిగా వాడారండి సెంటెన్స్‌ని ఇప్పుడు. ఉమ్. జీవితము అశాశ్వతమైనది. శరీరము అశాశ్వతమైనది. జీవితంలో శారీరక అవసరాలు తీర్చుకోవడంలో తప్పులేదు. జీవించడానికి కావలసిన అత్యవసరమైన వాటిని సమకూర్చుకోవడంలో తప్పులేదు. కానీ ఆడంబరాలు కావాలనుకోవడము అవిద్య, అవివేకము. లగ్జరీలు సమకూర్చుకోవడము అనేది మనస్సుకు సంబంధించినది. కాబట్టి వాటిని తృప్తిపరచలేము. ఆడంబరాలు తీర్చుకోవడంలో పడిపోతే మన శక్తి వృధా అవుతుంది. బరువు బాధ్యతలను పెంచి కష్టాలను, దుఃఖాలను పెంచుతుంది. అహాన్ని పెంచుతుంది. ఇది అందరూ గుర్తించాలి. ఈ జీవితం, శరీరం అశాశ్వతమైనదని తెలిసిందే మనకి. ఓన్లీ మన ఆత్మ ఒకటే ఇదన్నమాట. అందుకని జీవితంలో ఇలాంటి ఏది మనకి ఏవి కావాలో నిత్యావసరంగా తినటానికి, ఉండటానికి ఏది కావాలో మినిమమ్ ఉంటే చాలు. ఎక్కువ పోవాకండి లగ్జరీకి. అదంతా అవివేకం అని కూడా చెప్తున్నాడన్నమాట. అవన్నీ మనసుకు సంబంధించినవి కాబట్టి అవి మనం ఎంత చేసినా గానీ ఆనందం పరచలేమన్నమాట. తృప్తి పడలేము. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కావాలి. ఇది అయిపోయినాక అది, అది అయిపోయినాక ఇది పడుతూనే శక్తినంతా మనకున్న ఎనర్జీ అంతా వేస్ట్ చేస్తూ ఉంటామనమాట. అప్పుడు బరువు బాధ్యతలు గూడా పెరిగి కష్టాలు, దుఃఖాలను గూడా పెంచుతుందనమాట. ఎన్ని కష్టాలు, దుఃఖాలు వస్తుంటో ఆనందం ఎంత పెరిగిపోతుందో కష్టాలు అనారోగ్యం కూడా అట్లా ఒకటి తర్వాత ఒకటి రావడము, ఆహాన్ని కూడా పెంచుతది. ఇది అందరూ గుర్తించాలి అని కూడా అంటున్నారు. అహంతో కూడిన జీవనశైలి కన్నా దైవచింతన, ఆత్మ విమోచనల సాధనా జీవితాన్ని గడపడము ముఖ్యము, శ్రేయస్కరం కూడా. అహంతో కూడిన జీవనశైలి ప్రాపంచిక వ్యామోహాల వైపే తీసుకువెళ్తుంది. కుటుంబంలోని వ్యక్తుల ప్రవర్తనలు, దురాలోచనల వైపు మళ్ళే అవకాశం ఉంది. అందువల్ల ఆధ్యాత్మిక పరిణతి చెందడానికి సమయము, అవకాశము కరువవుతాయి. ప్రాపంచిక సౌఖ్యాలను అనుభవించడంలో తప్పు లేదు. కానీ దానిలో అత్యాశ, అధిక వ్యామోహము మంచిది కాదు. ఏదైనా కానీ సమతుల్యంలో ఉండడమే సబబుగా ఉంటుంది. ఆధ్యాత్మిక బలాన్ని వాడుకున్నప్పుడే ప్రాపంచిక జీవన విధానము సాఫీగా కొనసాగుతుంది. ఇక్కడ ఆస్తులను, డబ్బులను సమకూర్చుకోవడానికే సమయం వినియోగిస్తే చనిపోయేటప్పుడు ఇవి ఏవి నీ వెంట రావు కదా.
సంపాదించినవన్నీ నీవి కాదు కదా! ఇవన్నీ దేవుడివే. వీటన్నిటికీ నేను కేవలం ఒక కాపలాదారుణ్ణి మాత్రమే అనే అభిప్రాయంతో ఉంటూ, దేవుడు ఈ జీవితంలో ఇచ్చిన వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇంద్రియాలకు, మనస్సుకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వకుండా ఆత్మ వైపు మనస్సుని, ఇంద్రియాలను, కోరికలను కలిగించే ఆత్మ ఆత్మవైపు వెళ్ళాలి. మనస్సు, ఇంద్రియాలు కోరికలను కలిగించే విషసర్పాలు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ దేవుడి సేవలో ఉండాలి. మానవ సేవయే మాధవ సేవగా గుర్తించాలి. ఇలా ఉన్న మీ నడవడిక మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకునేట్లు చేస్తుంది. ఇలా జీవనయాత్ర సాగిస్తూ ఉంటూ ఇటు ప్రాపంచిక జీవితంలోనూ అటు ఆధ్యాత్మిక పరమైన జీవితంలోనూ పురోగతిని సాధించగలుగుతారు. ఇక్కడ ఏంటంటే మనం రెండు జీవితాల మధ్య ఆధ్యాత్మిక వైపు, ప్రాపంచిక జీవితంలో రెండు బ్యాలెన్స్ చేసుకొని ఉంటే కరెక్ట్ గా అన్ని మంచిగా ఉంటది అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏమి తెలుసుకోవాలంటే యా ఇది మనం అహంతో కూడిన జీవన శైలి కాదు మనది. ఇవన్నీ గడపడము ఇవన్నీ ముఖ్యం కాదు అని కూడా చెప్తున్నాడనమాట. ఎందుకంటే వ్యామోహాల వైపు అది కావాలి, ఇది కావాలి, అటువైపు, ఇటువైపు వెళ్తూ ఉంటది. కుటుంబంలో వ్యక్తులు కూడా దురాలోచనల వైపు వెళ్ళే అవకాశం కూడా ఉందనమాట. మనం అనుకున్నాం కదండీ! ఓహ్! ఆళ్ళ తండ్రి కొంచెం చెడ్డగా ఉన్నాడంటే అదే అలవాట్లు పిల్లలకొచ్చేస్తది. అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. మనం ఎట్లా పెంచుతాము పిల్లల్ని అట్లానే ఉంటదనమాట. మనం ఎట్లా చేసామో, ఎట్లా వాళ్ళని ఆధీనంలో మనం పెంచి పద్ధతిగా ఎట్లా ఉంచుతామో మంచిగా ఉన్నామనుకోండి, వాళ్ళ జీవితం బావుంటది. మంచిగా నేర్చుకుంటారు. చెప్పిన మాట వినటం అన్నీ చేస్తారనమాట. ఇలానే అవుతది. ఆధ్యాత్మిక వైపు వెళ్ళడానికి కూడా కొంచెం టైము ఇవన్నీ అవకాశం క కుదిరిద్ది అని కూడా చెప్తున్నాడనమాట. ఈ సౌఖ్యాల్ని అనుభవించడంలో అవసరం. కొన్ని కొన్ని అవసరం అనమాట. అయి అనుభవించాలి. కానీ మరీ అత్యాస, వ్యామోహం అధికంగా ఉండాలి. అంతా నాకే కావాలి ఇంకొద్దు అనే భావనలో ఉండకూడదనమాట. ఎంతవరకు నీకు అవసరమో అంతవరకు ఉంటే మంచిది. అది కరెక్ట్‌గా సమతుల్యంలో ఉందనుకోండి అది మంచిగా ఉంటది. అప్పుడు మనం ఆత్మానిక బలాన్ని కూడా ఈ జీవన విధానం మీద కొంచెం అది ఇది 2 బ్యాలెన్స్ చేస్తూ మన జీవితం అనేది కరెక్ట్‌గా వెళ్తూ ఉంటదనమాట. కరెక్ట్ దారిలో. అంతే గదండీ! 2 చక్రాలుంటాయి. 2 చక్రాలు కరెక్ట్‌గా ఉంటే బండి అట్లా నడుస్తూ ఉంటది. అదే ఒక చక్రం ఇబ్బందొచ్చిందనుకోండి, ఓ చక్రం వచ్చిందనుకోండి, బరువంతా ఒక చక్రం మీద పడితే కష్టం అయిపోద్ది గదా! మనకి. భారం అవుతది గదా! అట్లనే అనారోగ్యం గూడా అట్లానే అవుతది. మీ మనసు గూడా అంతేనని చెప్తున్నాడు. ఈ ఆస్తులు, డబ్బులు ఇయన్నీ సమకూర్చుకుంటాం. కానీ సమయాన్ని వినియోగించేటప్పుడు సమయం గూడా టైం లేకుండా నువ్వు కష్టపడతావు గానీ, నీ అంతట నువ్వు చూసుకోకుండా దైవ ప్రార్థన లేకపోతే దైవ సేవల్లో లేకుండా నువ్వు మంచి పనులు చేయకుండా ఉన్నా గానీ, వృధానే. నువ్వు చనిపోయేటప్పుడు ఇవన్నీ నీ వెంట ఏమి రాదు. అవన్నీ నీయి కాదు. దేవుడిచ్చాడు. నువ్వు ఓన్లీ ఇక్కడ ఈ పాత్ర పోషించటానికే వచ్చావు. ఇదంతా దేవుడిచ్చాడు గాబట్టి, నాకు దేవుడి దయ వల్ల ఉన్నాం గాబట్టి మనకి మనీ, డబ్బులు ఏదైనా ఎక్కువున్నా, ఏదున్నా ఆయనకి కృతజ్ఞతా భావంతో ఉండాలి అని కూడా చెప్తున్నాడనమాట. ఏది ఇంపార్టెన్స్ ఏది ఇవ్వాలి? ఆత్మ వైపు అంటే ఆత్మకే ఇవ్వాలి. ఇంద్రియాలకన్నా, మనసుకి ఇవ్వకూడదు. ఆత్మనే ఎక్కువ చూసి ఇచ్చామనుకోండి, మనం మంచి మార్గంలో ఉంటామనమాట. అదే మనసు ఇంద్రియాలకు ఇచ్చామనుకోండి, మనం విష సర్పాల్లాగా తయారవుతాము. ఈ విషయం తెలుసుకోండి. ఎప్పుడు దేవుడికి సంబంధించిన సేవ అంటే మనకు ఎగ్జాంపుల్ చెప్పాడు. పెద్దోళ్ళు గూడా అంటారు గదా! మానవ సేవే మాధవ సేవగా గుర్తించాలి అని. ఈ నడకల్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనం ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా గూడా ఉంటాము. ఇది జీవిత పరమార్థం గూడా బావుంటది. అంటే ఇప్పుడు 2 చక్రాలు గూడా మంచిగా సాఫీగా జరుగుతది మన యాత్ర కూడా అని చెప్తున్నాడనమాట. ఆధ్యాత్మికంగా గూడా ఉండాలి. ప్రపంచంగా 2 సమానంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంతేగాని పూర్తిగా వదిలేసి నేను ఆశ్రమాలకెళ్ళి ఉంటాను. కుటుంబ ధర్మం పాటించకుండా వెళ్లి ఉండడం గూడా అది తప్పు అని కూడా అంటున్నాడనమాట. ఈ ప్రపంచికంగా నువ్వు చేయాల్సిన పనులు, నువ్వు వచ్చిన బాధ్యతలు, నీ బరువు బాధ్యతలు నువ్వు వచ్చిన ఇప్పుడు ఆడవాళ్ళుగా పుట్టామనుకోండి మనం ఏం జేయాలి? అది మగవాళ్ళుగా పుట్టినప్పుడు వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు అది చేసుకుంటూ మనం ఆధ్యాత్మికం కూడా ఉండాలి. అప్పుడు నీకు సంపూర్ణ ఆరోగ్యం దొరుకుతది. లేదంటే ఇంగ ఈ పగలు, ద్వేషాలు వీళ్ళన్నారు, వాళ్ళంటున్నారు. ఎంత కూర్చొని 24 గంటలు డబ్బులు సంపాదిస్తున్నాం గానీ, మనశ్శాంతి లేకుండా పోతుంది కదా! అది గూడా తెలుసుకోవాలి. ఇటువైపొస్తే నీకన్నీ వస్తది. ఆరోగ్యం బావుంటదని కూడా చెప్తున్నాడు.
అనుబంధ పట్టిక అంట. ఇంకా అయిపోతుంది కదండి ఇది. జనాభా గారు. ఓహ్! సారీ. ఈ పట్టికలో వివిధ రకాల బాధలు, వ్యాధులకు మానసిక కారణాలేవో ఆలోచనలు తెలుపుతూ వాటి నివారణ, నియంత్రణలకు వివిధ పద్ధతులు సూచించబడ్డాయి. ఎవరి బాధను ఎవరి బాధను బట్టి వారు ఇందులో సూచించిన ఆసనాలు, ప్రాణాయామాలు, షట్కర్మ క్రియలు, ముద్రలు, బంధాలను సాధన చేసుకోవాలి. బాధ, అనారోగ్యం నుండి బయటపడాలి. వీటికి సంబంధించిన శిక్షణ మా ని నిజాంపేట, కూకట్పల్లి, హైదరాబాద్ మరియు దిల్సుఖ్నగర్ సెంటర్‌లో ఇవ్వబడతాయి. ఓహ్! ఏంటంటే అయి రకరకాల బాధలు, ఈ వ్యాధులకి మానసిక కారణాలు ఆలోచనల వల్లే వస్తది అని చెప్తున్నాడనమాట. అవి ఎట్లా మనం నియంత్రించుకోవాలి, ఎట్లా చేయాలి అంటే వివిధ పద్ధతులు కూడా చెప్తున్నాడు. ఈ ఆలోచనలు మన మనసు, శరీరము, ఇంద్రియాల గురించి ఆలోచిస్తున్నాం. వాటి గురించి కాదు, ఆత్మ గురించి ఆలోచించండి. మీరు చేసేది ఎవరి బాధను బట్టి వాళ్ళు ఇందులో మనం ఆసనాలు, ప్రాణాయామాలు, షట్క్రమ క్రియలు, ముద్రలు, బంధాలను సాధన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి అనారోగ్యం నుండి కూడా బయటపడొచ్చు అని కూడా చెప్తున్నాడు. అదేనండి. ఎవరికి ఏదుందో దాంట్లో చేసుకోమని చెప్తున్నాడు గదా! ఎవరికి ఏది ఇష్టమో అంతే కదా! ఎవరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఒకవేళ ఇప్పుడు ఉన్నా గాని, అనారోగ్యంలో ఉన్నా గాని, ఇలా చేయండి. చేసి వాటి నుండి మీరు బయటపడొచ్చు అని కూడా చెప్తున్నాడు. ఆ! అంటే ఇది అయిపోయిందా అండి లాస్టా ఈ బుక్కు? అంతే అనుకుంటాండి మరి. అదే అర్థమవుతుంది. వీటికి సంబంధించిన శిక్షణ ఆ! అదే. కుకట్పల్లి, హైదరాబాద్ మరియు దిల్సుఖ్ నగర్ సెంటర్‌లో ఇవ్వబడతాయంట. అంటే ఈ ముద్రలు, ప్రాణాయాలు గూడా షట్కర్మ హ్మ్. క్రియలు ఇలాంటివి చేయడానికి కూడా కుకట్పల్లిను, హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్‌లో ఉంటాయంటండి. ఎప్పుడు వినలేదు నేను. చూద్దాం. ఫోను నంబర్‌లవి ఉండొచ్చు. ఇస్తాడండి. ఇంకా అయిపోయిందేమో అనుకుంటున్నాను. అదే ఇవి ఆసనాలు, ప్రాణాయామాలు, షట్కర్మ క్రియలు. వజ్రాసనాలు ఎన్ని నిమిషాలు వేయాలి? హ్మ్. సుప్రభాత ఆసనాలని కొన్ని కొన్ని పేర్లు ఇచ్చాడండి ఇవన్నీ. హ్మ్. చూద్దాం. సూర్య నమస్కారాలు చేయాలని చెప్పాడు గదా! హ్మ్. ముద్రలు ఏం ముద్రలేయాలి? ఏమేం తినాలి? అగో డైరీ పదార్థాలు తినాలి, మాంసాహారం మారాలి, శాకాహారం, పళ్ళు ఎక్కువగా తినాలి. ఆహారం కూడా ఏది ఏటికేటికి ఏం తీసుకోవాలి? ఈ ఉజ్జే ఇది భ్రస్తిక, కపాలపాతి ఈ లాస్ట్ పేజెస్ కొన్ని తీ తీసుకోవచ్చా అండి మనం? తీసుకోవచ్చు కదండీ! మనకి బుక్ ఉంది కదండీ! మనకి బుక్ పీడీఎఫ్ పెట్టారు కదా! బుక్ మొత్తం ఉందండి మీకు. ఓకే. 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 ఆ! యాహ్! కరెక్టే. అవునవును. ఉంది. మీరు చూడండి. లేదు అంటే మళ్ళా పెడదాం. ఆ! ఉంది. ఉన్నట్టుంది కదా! పీడీఎఫ్ ఉంది. దాంట్లో ఇది చూడండి. మనకు కావాల్సింది చూసుకుంటే సరిపోతది గదండీ. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. అందుకనే బుక్ ఒకటి కొనుక్కొని పెట్టుకున్నా గానీ ఆరోగ్యం కదా! ఏం చేస్తే అది ఏం ముద్ర సుశీల గారు వేయాలి? కొంచెం చెప్పండి. లెఫ్ట్ సైడ్‌కెళ్ళండి. అక్కడ ప్రాబ్లమ్ జెప్తున్నాడు ఫస్ట్. ఏ ప్రాబ్లమ్‌కి ఏం చేయాలనేది. మాకు అవునండి. డయాబెటిస్ వాళ్ళు ఇవన్నీ చేయాలట. అవునండి. అదే. అందుకనే హ్మ్. జనాభా హ్మ్. గారు ఇట్లా బాధ, అడుగుతుంటే అనారోగ్యం. ఏ హ్మ్. ప్రాబ్లమ్‌కి ఏం చేయాలో పక్కన జెప్తున్నాడు. ఇది మన మధుమేహం. దిల్సుఖ్ నగర్ అని కుక్కట్పల్లిలో గూడా చేపిస్తారంట ఇలా. హ్మ్. అంటే ఇవి చదవమంటారా అండి మణి గారు? లేదు ఊరికనే మీరు చూసుకున్న తర్వాత చూసుకోండి. కానీ అదే ఉంది ఇంకా బుక్‌లో. ఒక్కొక్క దానికి అవి ఇవన్నీ ఒక్కొక్కటి. కిడ్నీ చదవమంటే సమస్యలకి ఏమేం చదువుతాము. చేయాలి? హ్మ్. ఆ! మనీ చదవమంటే చదువుతాము. మేము అంతా ఇట్లానే ఉంది కదా! గుర్తుండదులెండి. చదివినయి గుర్తుండవు చదివిన. అది మనకి ఒక టేబుల్ లాగా హ్మ్. గీసి పెట్టాడు గదా! అవును. ఎవరికి వాళ్ళు చూసుకుందాం. మనం గ్రూప్‌లో బుక్ పెడదాం మళ్ళీ. యాహ్! బుక్ ఉంది. అదే అంటున్నా. ఇంకా ఎన్ని పేజీలు ఇట్లానే ఉందా అని చూస్తున్నా. ఇంకేమన్నా కిందేమన్నా చదవటానికి ఉంటదేమో అని నేను కిందకెళ్తున్నా. చాలా జబ్బులకు ఉన్నట్టున్నాయండి. ఇది మనకి ముందు ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదండీ! ఒక్కొక్క దానికి ఏం చెయ్యాలి అవును. అనేది. అది ఒక ఈజీగా ఏ ప్రాణాయామాలు చేయాలి ఇలా అన్నీ ఇచ్చాడు. మంచిగా ఇచ్చాడు ఇది అవును. మంచిగా. చాలా బాగా ఇచ్చిండు. ఇవన్నీ బుక్స్ ఏమో. ఇట్లాంటి మైత్రి గారి పుస్తకాలు ఇంకేమేమి ఉన్నాయో కూడా ఇచ్చారు. అవునవును.
పరిపూర్ణ వ్యక్తిత్వం అంట. భావ వ్యక్తీకరణలో మెలకువలు. మనస కవించకే. ఈయనదేనా ఇది? సమయాన్ని వినియోగించుకోవడం ఎలా? సుఖంగా నిద్రపోవడం ఎలా? ఇది అరచేతిలో చూడండి. ఆరోగ్యం ముద్దర్లతో. మధుమేహమే మధుమేహం అంట. చాలా ఉన్నాయి ఈ మైత్రేయ. ఈయన రాసినవి కావండి బుక్స్, వాళ్ళ ఆయన బుక్స్ కూడా అన్ని ఈజీగానే ఉన్నాయి. అన్ని ఆయన జీవనముక్తి. రాసినవి కావు కదా. విజయలక్ష్మి అంటే ఆయన భార్య కదండి. విజయలక్ష్మి మైత్రేయ. మరి శ్రీనివాసాచారి అంటే ఎవరో మరి ఆయన శిష్యుడో మరి ఆయన ఫ్యామిలీ మెంబరో తెలీదు. ఓకే ఓకే ఓకే. స్వామి మైత్రేయే ఈ ఆయన బుక్స్. అంటే అండి, ఒక్కొక్కసారి వీళ్ళు రాస్తారు, ముద్రించరు అనమాట. తర్వాత వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కదా, వాళ్ళకి కూడా పేర్లు వస్తాయి. అందుకని కానీ రకరకాలుగా పైకి ఉన్నాయి. వెళ్ళండి మీరు. రచన రచన అని ఉంది, పైకి వెళ్ళండి. పైగా మీకు కొంచెం పైకి వెళ్ళండి. రచయిత పేరు ఉన్నట్టుంది అక్కడ. ఉందండి, ఇది ఉంది. రచన అని ఉంది. రచన అంటే వాళ్ళు రాసిందే. శ్రీనివాసాచారి అదే అదే రాసింది అదే. అవన్నీ. ఫస్ట్ 5 శ్రీనివాసాచారి రాశారు. విజయలక్ష్మి మైత్రేయ వాళ్ళ వైఫ్ అన్నమాట. మరి లక్ష్మీ అయ్యా, మైత్రేయ కొన్ని ఎవరో మరి ఈయన రాసినయేమో ముందు ఇచ్చాడు మని, తర్వాత పేజీలో అందరు మిక్సప్ ఇచ్చాడు. ఆంజనేయ మైత్రేయ అంట. అంతా వాళ్ళ ఫ్యామిలీ మైత్రేయ, వాళ్ళ అయి గుండె ఉండొచ్చు. సమస్యల నివారణ అని ఇచ్చాడు. ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ విన్నర్ పార్ట్. ప్రశాంత్ మైత్రేయ వాళ్ళ అబ్బాయిని తెలుసండి నాకు. ప్రశాంత డాక్టర్ ప్రశాంత్ అనుకుంటా ఆయన. మైత్రేయ. డాక్టర్ ఆయన. ఓకే, గుడ్. సక్సెస్ సూత్రాస్ అండ్ సాటిస్ఫాక్షన్ మంత్రాస్. గుడ్ అండి. ఇది బాగా మనకి ఉపయోగపడుతుంది ఈ బుక్. నేను తీసుకుంటా. సిరీస్ రూపాన్ని కూడా ఉన్నాయి అంటండి. ఇది కూడా ఇచ్చాడు చక్కగా. డివిడీస్ అండ్ సిడీస్. అంటే ఇప్పుడు తక్కువ అయ్యారు కదండి సిడీస్ డివిడీస్ వాడటం. అవును. బుక్ అన్నా ఈజీగా క్యారప్ ఎందుకంటే చేస్తాం. యూట్యూబ్ లో స్వామి మైత్రేయ అంటే అన్ని వీడియోలు వస్తున్నాయి. అవును. ఇక చూడండి, ఇవి కొంచెం కొటేషన్స్ లాగా ఇచ్చాడు. ఇవి చదువుదాం. చూడలేకుంటే కంటి జబ్బు, వినలేకుంటే వినికిడి జబ్బు, బరువు అనుకుంటే భుజాల వ్యాధులు. బరువు ఎక్కువైతే. కోపంతో కాలేయ వ్యాధులు, మొండితనంతో. లైఫ్ ని బరువు అనుకున్నాం అప్పుడు. అంటే ఎదుటి వాళ్ళలో మంచి చూడలేకపోతే కంటి జబ్బులు. అంటే ఎవరైనా ఏదైనా చెప్తుంటే వినలేకుండా మనం వినొద్దు అనుకుంటాం కదా, అప్పుడు అట్లా. ఒక్కోదానికి మరి ఇచ్చాడు. మొండితనంతో మెడనొప్పులు, అపరిశుభ్రత అనుకుంటే నోటి దుర్వాసన, ఒక్కొక్క దానికి అదుపు చేయలేని ఆలోచనలతో ఉంటే గ్యాస్, భవిష్యత్తు భయంతో ఉంటే కాళ్ళ నొప్పులు, జీవితంపై అవిశ్వాసంతో ఉంటే ఉబ్బసం, ప్రేమ కరువైతే ఒళ్ళు నొప్పులు, చేదు గతాన్ని వదలకపోతే మలబద్ధకం. అంటే కరెక్ట్ ఇచ్చాడండి, దేనికి దేనికి ఇవ్వాలో. ఆధిపత్య స్వభావంతో పక్షవాతం, అంటే ఆధిపత్యంగా ఉండాలి అనే ఉన్న వాళ్ళకి ఇలాంటివి వస్తాయని అంటే కూడా చెప్తున్నాడు. సుపీరియారిటీ కాంప్లెక్స్ అనమాట, నేను గొప్ప. ఆ ఇలాంటి జబ్బులు వస్తాయని కూడా చెప్తున్నాడు. విమర్శ ధోరణితో ఆర్థోరైటిక్స్, జీవిత మాధుర్యాన్ని వదిలేస్తే మధుమేహం, సమతుల్యత లోపిస్తే రక్తపోటు, బరువు అనుకుంటే భుజాల వ్యాధులు, ఇతరులను ద్వేషిస్తే దురదలు, చెడు పెంచుకుంటే చర్మ వ్యాధులు, కోపం దాచుకుంటే ఉదర వ్యాధులు, మార్పును స్వీకరించుకుంటే కీళ్ల వ్యాధులు, అభ్రదతతో ఉబకాయం, భయపడితే నరాల బలహీనత, వెన్నటి లేరెవరు అనే భావంతో వెన్నునొప్పులు, దుఃఖంతో కొలెస్ట్రాల్, అలసట ఆలోచనలే నీరసం, మంచి ఆలోచనలే అసలైన ఆరోగ్యం మర్మం, ఆనందంతో పరవశిల్లితే రోగం బహుదూరం. ఇదండి, మొత్తానికి బుక్ ఫినిష్ చేసాం. రికార్డ్ ఎవరైనా మాట్లాడతారేమో. అదే 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 అడుగుతున్నాం. మొత్తానికి బుక్ అయిపోయిందండి. 50 కంగ్రాట్స్ అండి బోత్ ఆఫ్ యూ. ఓహో, థ్యాంక్స్ అండి. ఏముంది, అందరూ అండి, అందరి ఉంటేనే కదా చదవాలి, అన్ని చేసి అందరూ సంకల్పం ఉంటేనే అయిపోయింది ఈ బుక్. సక్సెస్ఫుల్ గా అయిపోయింది. యా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ బుక్. మరి నెక్స్ట్ మణి గారు. స్వప్న గారికి అవకాశం ఇద్దామండి నెక్స్ట్. భగవద్గీత ఏదో చెప్తుంది కదా. లేదండి, సేత్ బుక్స్ అంది, అడుగుతా నేను. అడగండి. మీరు రికార్డింగ్ ఆప్షన్, ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఆపేస్తాను.